హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే గురువారం రోజు ఇలా పూజ చేసుకున్నా అండి. ఇదంతా లాంగ్ వీడియోగా పెట్టానండి. కాస్త మీకు చూడండి. మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. ఈరోజు మాత్రం శివాజీ మహారాజ్ గురించి చెప్పుకోవాలండి. ఈరోజు ఫిబ్రవరి 19 ఆయన పుట్టినరోజండి. మా వరంగల్‌లో అయితే అందరూ హిందూ బంధువులందరూ ఒకటై శోభయాత్ర తీశారండి ఆయన పేరు మీద. ఈరోజు మనకి ఆ శివాజీ మహారాజు ఆయన ఎక్కని గుడి లేదండి. ఆ అమ్మవారు ఆయనకిచ్చిన ఖడ్గంతో ఎంతమందిని అందరిని ఆయన కాలు కిందేసి తొక్కి, ఈ రోజున మనల్ని ఇంత ఏ గుడికి వెళ్ళినా గంట కొట్టుకునేలా చేశాడండి. హిందువులందరికీ ఎదురులేని శివాజీ మహారాజ్‌ని మనం తలుచుకోవాలండి. ప్రతి నిమిషం కూడా నిజంగా శ్రీశైలం వెళ్తేనండి చాలా గొప్పగా ఉంటదండి. మరాఠీలు ఎంత బాగా గొప్పగా చేసుకుంటున్నారండి. ఈరోజు పండగ వాళ్ళ మనసులో నుంచి నిజంగా గట్టిగా ఒక కేకొస్తదండి. శివాజీ మహారాజ్‌కి జై అని వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తూ ఉంటే, మనకి రోమాలు నిక్కపొడుచుకొని నిలబడ్డట్టే నిలబడతాయండి. ఆ మహారాజ్ పేరే అంతండి. ఎందుకో తెలియదండి. ఇప్పుడు మీకు ఈ వీడియో చెప్తున్నాను. ఆ మహారాజ్ పేరు చెప్తుంటే, శివాజీ మహారాజ్‌కి జై అనంగానే నాకు కూడా నిజంగా ఇలా నిక్కపొడుచుకుంటున్నాయండి. ఎప్పుడు కూడా మన రోమాలు నిలబడుతున్నాయంటే, ఆ శివాజీ మహారాజ్ దయ వల్లేనండి. ఏ గుళ్ళు కూడా మిగిలాయి. ఇయాల ఏ హిందువు అయినా కూడా మంచిగా వెళ్లి గుడి గంట కొడుతున్నాడంటే, ఆయన పెట్టిన భిక్షేనండి మనకి. ఆయన చేసిన త్యాగాలు. ఆయన ఎన్నెన్నో చేశాడండి. నేనైతే అయన్నీ చెప్పేటి అంతటి దాన్నైతే కాదండి. కొద్దిగా అయితే చెప్పుకోగలను. నాకు ఆయనంటే చాలా ఇష్టమండి. మనుషుల్లో ఉన్న దేవుడండి శివాజీ మహారాజ్ అంటే. అందుకే ఆ మరాఠీలని నిజంగా మామూలుగా తలుచుకోవద్దండి. వాళ్ళు వాళ్ళేసే కేక గాని, ఈరోజు ముంబైలో కానీ, ఏ దేశంలో ఎక్కడున్నా కూడా ఆయన్ని తలుచుకుంటున్నారు. మా వరంగల్‌లో అయితే ఇంకా గట్టిగా తలుచుకుంటున్నారండి. ఆయనకి బలవంతుడు అనేది మన ఆంజనేయ స్వామికి ఎలా ఎదురు లేదో, ఆయనకి ఎటువంటి ఎదురు లేదని అమ్మవారిని కల్లో కనపడి అమ్మవారు వీర ఖడ్గం ఇచ్చినప్పుడు ఆయన గొప్పతనం అంతా మనం చిన్నప్పుడు చదివామండి.